మీ మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఇంటర్వ్యూయర్ హోదాలో కాకుండా ప్రేక్షకుడి హోదాలో చెప్తున్నా. మీరు కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్, మీ తాలూకు చూపు, మీ తాలూకు గొంతులో వినిపించే ఒక కాఠిన్యం అనండి లేదా ఒక ఎక్స్ప్రెషన్ అనండి, అది చాలా గొప్పగా ఉంటుంది, జనాన్ని భయపెట్టేస్తుంది. ఆ నటన అది చాలా రంజింపజేస్తుంది, అది కాసుల వర్షం కురిపిస్తుంది నిర్మాతలకి. ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మీకు ఎలా, మీ భావంలో ఏంటి అంటే ప్రేక్షకుడిగా నేను అడగాల్సింది అడిగాను, మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆ కళ్ళలోనే అన్ని భావాలు వ్యక్తం చేసే ఆ కళ ఎలా అబ్బింది? అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు నటన రాదండి. ఎందుకంటే నటన అనేది అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే డ్రమటైజ్ చేయటం, లేకపోతే సమాజంలో వ్యక్తులను చూసి దాన్ని అంటే యాజ్ ఇట్ ఈజ్ మక్కీ అంటారు చూడండి, అలా దింపేయగలటం, ఇలాంటి ప్రతిభలు చాలామందిలో ఉంటాయండి. బట్ నాకు అలాంటిది లేదండి. అంటే నటించలేను నేను. ఏదైనా ఒక క్యారెక్టర్, ఒక పాత్ర చేయాలని చెప్పినప్పుడు అది ఏంటి పాత్ర అనేది ముందు నేను అవగాహన చేసుకున్నప్పుడు ఆ పాత్రలో నేను ఉంటే ఏం చేస్తాను అనే దానికి వెళ్ళిపోతానండి. అది దేవుడు పుట్టుకతో ఇచ్చిన వరం అది, అంతేగాని నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇప్పుడు నేను ప్రసాద్ ల్యాబ్లో సీట్లో కూర్చున్నప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్యని రమేష్ గారి దగ్గరికి వెళితే ఆయన ఎలా చేయగలుగుతారు, ఏం చేస్తారు అనే దాంట్లోకి నేను వెళ్ళిపోవాలండి. ఓకే, కార్పొరేట్ దాంట్లో కూడా చెప్తారు కదా, స్టెప్పింగ్ ఇన్ టు అదర్ షూస్ అని. ఓకే, అంటే మనం మన యజమానికి నొప్పి కలిగించుకోకుండా, వాళ్ళ సమయం కేటాయించుకోకుండా, వాళ్ళది వేస్ట్ చేయకోకుండా, మనం వాళ్ళు ఎలా చేస్తారనే వాళ్ళ మనస్తత్వం మనకు తెలిసి ముందుకు తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనం సఫలీకృతులు అయినట్టండి. సక్సెస్ అక్కడ ఉంటుంది. అంటే ఒక సంస్థ నిర్వాహకుడిగా ఉన్న స్థితప్రజ్ఞత నటనలో కూడా రిఫ్లెక్ట్ అయింది కదా, అది ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే పుట్టుకతో వచ్చిన స్వభావం అది. ఓకే, ఇప్పుడు అందరూ ఆ చైర్లో కూర్చుని అలాగే చేయలేకపోవచ్చు కదండి. అంటే నాకంటే బెటర్గా చేయొచ్చు కదా. అంటే కొన్ని నా అంతటి నేను ఓన్ చేసుకుని చేయటం వల్ల కూడా సమస్యలు వస్తాయి కదండి. ఓకే, 100% గ్యారంటీ ఇవ్వలేను కదా. ఆయన ఇలాగే థింక్ చేస్తారు, ఇలాగే జరగాలనేది ఉండదు కానీ కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి కదండి. ఓకే, సో అట్లా ఫెయిల్యూర్స్ స్థానంలో ఇంకో వ్యక్తి ఉంటే బెటర్గా చేసి ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ ఇంకొకటి అడగదలుచుకున్నాను, మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు, అది జనమెరిగిన సత్యమే. అంటే ఒక సంస్థ నిర్వాహకుడిగా మీరు ప్రదర్శించిన దీనివల్ల ఆ భయపడే తత్వం అలాగే సినిమాలో కూడా వచ్చింది మీ పాత్ర తాలూకు దీనిని చూసి? అంటే మా స్వభావం అనేది కూడా పుట్టుకతో ఉండేదండి. అంటే తంగర్ బచ్చన్ అనే డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్, ఫస్ట్ కెమెరామెన్, తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యారు, తమిళ్ అనమాట. ఆయన ఢిల్లీ నుంచి చెన్నై వెళుతూ ఆయన ఫ్రెండ్ మా ప్రసాద్ ల్యాబ్ గెస్ట్ హౌస్లో ఉంటే ఇక్కడ దిగారు. ఓకే, నేను ఆయనకి నాకు పరిచయం లేదు, రమ్మన్నాను. రూమ్కి వచ్చారు, నా ఎదురుగా కూర్చున్నారు. ఆ చైర్ నుంచి ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అవ్వడం మొదలెట్టాడు ఆయన. నాకు ఆశ్చర్యం, ఏంటి ఇట్లా అవుతున్నాడు షిఫ్ట్ అవుతుంది. అడిగాను, ఏంటి సార్ ఏమైంది మీకు అని. ఏం లేదు, మిమ్మల్ని చూస్తే ఎలాంటి వ్యక్తి అయినా భయపడతాడు, కానీ ఇక్కడ మాత్రం మీరు చాలా సాఫ్ట్, ఈ క్యారెక్టర్ కావాలి నాకు, పళ్ళికూడం అనే సినిమా తీస్తున్నాను, స్నేహకి మీరు చిన్న క్యారెక్టర్ వేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు. వెరీ గుడ్. సో నన్ను ఇప్పుడు ప్రసాద్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, బాయ్స్ ఉంటారు, వాళ్ళు ఏదన్నా జరిగి నాతో చెప్పొచ్చు కదా అంటే మీ దగ్గర రావడానికి భయం అంటారు. సో అదేంటంటే పుట్టుకతో దేవుడు నాకు ఫేస్లో ఏంటంటే, నేను ఎవరి దగ్గరికైనా వెళితే నా వాయిస్ వినుకోకుండా కూర్చున్నా అనుకోండి, నాకెవరు సహకరించరు, నాకు సహాయం చేయరు, నన్ను ఒక విలన్గానే చూస్తారు, దుర్మార్గుడిగానే చూస్తారు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ ఫేస్లో అదే ఉంటుంది కాబట్టి. తర్వాత ఎప్పుడైతే నేను మాట్లాడటం మొదలెడతాను, ఇందాక మీరు అన్నారు చూడండి వాయిస్, నా వాయిస్లో కఠినంతో పాటు మార్ధవం కూడా ఉంది. అంటే ఎదుటివాడి గురించి ఆలోచిస్తున్నాననే ఒక అంటే స్వభావము తెలుస్తుందండి. కేరింగ్నెస్. అంటే నా కోసం ఆయన అరుస్తున్నాడు, నా కోసం ఆయన కోపడుతున్నాడు అనేది దేవుడిచ్చిన వరం. ఏంటంటే ఆ స్వరంలో అది ఉందండి, ఆ మాధుర్యం ఉంది, ఖచ్చితంగా ఉంది. అది పైకి కాఠిన్యం కనిపించినా మీ మనసు ఖచ్చితంగా వెన్న.
అది అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తానండి, అందుకని కోప్పడతాను. అందుకని అది ఏమంటాడు ఈయన అనే భయంతో రావటం కానీ ఇట్లా రాకపోవడం జరిగింది. ఎన్నిసార్లు జరిగినా అరే నేను ఇవి కోప్పడినా ఎందుకే మంచి కోసమే కోప్పడతానన్నా కూడా మళ్ళీ రారండి. అది మైనస్ నాకు. అది ప్లస్సే. ప్లస్ బట్ మిగతా అదే ఎదటివాడికి ప్లస్ కానీ నాకు మైనస్ అండి. మీరు అలా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా తీసుకుంటున్నారు.